హాయ్ ఫ్రెండ్స్, మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రొయ్యలు వంకాయ ఇగురు. దీనికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, వంకాయలు, 2 ఆనియన్స్ కట్ చేసుకుని పేస్ట్గా చేసుకుని పెట్టుకున్నాము, 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని పెట్టుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, మీడియంలో పెట్టుకుని చక్కగా వేపించుకుందాము. ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్టు వేగింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. దీన్ని కూడా బాగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది కదా. ఒక 2 మినిట్స్ వేయించుకుందాము, సరిపోతుంది. ఈ రొయ్యలు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు ఇవి. వీటిని కూడా వేసేసుకుందాం. బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్లో వేసుకున్నాం, కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాము. వీటిని బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం నేను 2-3 స్పూన్స్ వేస్తున్నాను. స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. రొయ్యలు ఉడికించినప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను కదా, సరిపడా ఉప్పు వేసుకోండి. మొత్తం కలుపుకుందాం. అన్నీ వేసుకుని మొత్తం బాగా కలుపుకున్నాం. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని కొద్దిసేపు మగ్గనిద్దాం. తర్వాత చూసుకుందాం. ఈ వంకాయ రొయ్యలు ఆయిల్లో బాగా మగ్గాయి కదా. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాం. వంకాయ ఉడకడానికి వాటర్ పడతాయి. బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికిద్దాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. బాగా ఉడికింది కదా. ఒకసారి మొత్తం కలుపుకొని గరం మసాలా వేసుకుంటున్నాము. మొత్తం గరం మసాలాని కర్రీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని
కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓ 2 మినిట్స్ తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నా. నాకైతే కొంచెం పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నా. మొత్తం కలుపుకొని ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. వేడివేడిగా మన ఫ్రాన్స్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. చూడండి, రొయ్యలు వంకాయ చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ దేంట్లో అయినా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది. వేడివేడిగా పొగలుతో ఎంత బాగుంది. సరే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.